నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులకు కనుమ పండుగ శుభాకాంక్షలు. ఇక వార్తలకు వెళ్లే ముందు హెడ్లైన్స్. భీమవరంలో సందడి చేసిన తెలంగాణ ఎమ్మెల్యే, కోడి పందాలలో పాల్గొన్న ప్రకాష్ గౌడ్. పీపుల్స్ ప్లాజాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు, పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్. ఎస్పీఆర్ హైల్స్ గ్రౌండ్ లో మకర సంక్రాంతి పండుగ సంబరాలు, పాల్గొన్న జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ఇక డీటెయిల్స్ చూస్తే, మాయావతి 67వ జన్మదినాన్ని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి విజయ ఆర్య ఆధ్వర్యంలో బీఎస్పీ నాయకులు బైక్ ర్యాలీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు వెంకట్, పూడూరు మండల అధ్యక్షుడు పవన్ కుమార్, దోమ మండల అధ్యక్షుడు మల్లన్న తదితరులు పాల్గొన్నారు. మాయావతి గారి నాయకత్వం, భారతదేశంలో బహుజన రాజ్యం, భారతదేశంలో బహుజన రాజ్యం, తెలంగాణలో బహుజన రాజ్యం, ఎస్ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, ఎస్ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. 18 నెలల క్రితం, పోయిన సంవత్సరం ఆగస్టు 8వ తారీఖు మరి నీలి జెండాను బూని 5 లక్షల మందితో బహుజన్ సమాజ్ పార్టీలో చేరి ఆయన ఈరోజు బహుజనోద్ధరణ కోసం ఉద్యమాన్ని చేపట్టిన విషయం మరి తెలంగాణ సమాజానికి, అలాగే భారతదేశ సమాజానికి అందరికీ తెలుసు. ఈ సందర్భంగా సోదరులారా, ఉత్తరప్రదేశ్లో బహన్ కుమారి మాయావతి గారు ఏ విధంగా అయితే మరి బహుజనుల కోసం, వాళ్ళ ఉద్ధరణ కోసం, వారి సంక్షేమం కోసం, వారి రక్షణ కోసం ఏ విధంగానైతే పోరాటం సలిపి రాజ్యాధికారాన్ని చేపట్టి వాళ్ళకు సేవలు చేసిర్రో, అదేవిధంగా ఈరోజు తెలంగాణలో అలాగే దక్షిణ భారతదేశంలో మరి అత్యంత ముఖ్యమైన నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మచ్చలేని నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం ఉల్పర గ్రామంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం నూతన కమిటీని రంగాపురం మేకల కృష్ణయ్య, పోల్కంపల్లి అంకు సురేందర్, కోనేటిపూర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. నూతన గ్రామ అధ్యక్షునిగా వెలిజాల మడేల్, ప్రధాన కార్యదర్శిగా వెలిజాల రేనయ్య, ఉపాధ్యక్షుడిగా శివకుమార్, మహిళా కమిటీలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామ రజక సంఘ మహిళలు, యువకులు పాల్గొన్నారు. గ్రామంలో రజక వృత్తిదారుల సమావేశాన్ని ఏర్పరిచి నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున మహిళలు, గ్రామంలో ఉన్నటువంటి రజక సోదరులందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు మరి అనాదిగా సమాజంలో వెట్టి చేస్తున్నటువంటి, సమాజ సేవ చేస్తున్నటువంటి రజకులని ప్రభుత్వం గుర్తించి మరి సంక్షేమ ఫలాలు అందించాలని, మరి ఆ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరి అనేక ప్రభుత్వం అంటే రజక ఫెడరేషన్ ఏర్పాటు చేసి 1,000 కోట్లు రజక నిధిని ఏర్పాటు చేసి తెలంగాణ యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి రజకులని ఆదుకొని మరి భాగస్వామ్యం కల్పించాలన్నటువంటి డిమాండ్తోని ఈ రోజు ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. సూర్యాపేట జిల్లా చిలుకూరులో సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంక్రాంతి రవికుమార్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సైదరాబాద్, చిలుకూరు మాజీ సర్పంచ్ కోడూరు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. డిస్టర్బెన్స్ చేయొద్దు, వాళ్ళని దయచేసి అందరూ డిస్టర్బెన్స్ చేయొద్దు, వాళ్ళని దయచేసి అందరూ. మరి ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి. మొన్న ఈ మధ్య పోలీసులు అయితేంది, కానిస్టేబుల్ అయితేంది, ఇట్లాంటివన్నిటిని వాటన్నిటిని ఉపయోగించుకోవాలి. మనం చదువుకొని ఉపయోగించుకొని వ్యవసాయం చేసే రైతాంగం ఉందనుకోండి, అలాంటి కొత్త పద్ధతులు వచ్చినాయి. వ్యవసాయం కూడా అందరికీ మీరు సక్రమంగా చేసుకొని మన వాటిని మనం ఖర్చు పెట్టుకోకుండా
అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్కరు కూడా పై స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ మీకు ఈ సంక్రాంతి ఫౌండేషన్ నుంచి ఏది విషయం కావాలన్నా కానీ నేను కూడా సాయం చేస్తాను. జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలో సంక్రాంతి నోములలో భాగంగా అక్షరా గార్డెన్లో బుక్కారాములు అనంతలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో పంచకళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణంలో దాదాపు 108 మంది ఆర్యవైశ్య మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గ్రామ పురోహితులు గంగు సత్యం, ఉప్పల రమేష్ శర్మ, ప్రసాద్ శర్మ బృందంతో చేపట్టారు. పసుపు నెయ్యి కలిపి చేస్తాం, ముత్తైదు పూజ చేస్తాం. పెట్టుకోండి, ఇంకోటి ముందు మేడం. మనం ఏదైనా ఒక శుభకార్యం జరిగినటువంటి సందర్భంలో మన ఇంటి ఆడబిడ్డని పుట్టినే పంపిస్తామా, మరొక శుభకరమైనటువంటి విషయానికి వినియోగించబడుతుంది. మనకి ఇంతటి గొప్పటి కలిపరండి, భక్తులు ఉంటే మనం లాగరండి. ఇక్కడ తలంబ్రాలు పోయడానికి మీ భార్యంతో పాటు మీరు కూడా వచ్చి చక్కగా ఏంటంటే ఆ ఒడినింపినటువంటి మహద్భాగ్యం మీకు కూడా దక్కుతుంది. ఎవరైతే నిండుగా నింపుతారో వాళ్ళ ఇల్లు కూడా నిండుగా. జగిత్యాల పట్టణంలో కొత్త బస్టాండ్ చౌరస్తాలో కత్తితో ఓ యువకుడు హల్చల్ చేశాడు. దీనితో భయభ్రాంతులకు గురి అయిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. तो खराब होगा तो अंदर डाल दो, कत्ती का హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో శ్రీ కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి జాతర సందర్భంగా దేవాలయానికి వచ్చే భక్తులకు పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వృక్ష ప్రసాదం దాత జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గత 6 సంవత్సరాలుగా జాతరకు వచ్చే భక్తులకు వృక్ష ప్రసాదం పేరిట పండ్ల మొక్కలను ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం మా నాన్న తిరుపతి రెడ్డి జ్ఞాపకార్థం 50,000 జామ, మామిడి, తులసి మొక్కలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, బీజేపీ నాయకులు చాడా శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ కృష్ణ, మాజీ ఉప సర్పంచ్ కుమారస్వామి, జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి, టీం సభ్యులు నరేందర్ రెడ్డి, రాజేష్, నరేష్, శ్రీకాంత్, మల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జరగమ్మా
డీటెయిల్స్ మనకు ఎన్ని లైన్ చేస్తారండి ఎన్ని ఇచ్చిన ఇప్పుడు మొక్కలు 4 లక్షల చిల్లర 4 లక్షలు అన్ని ఇంకా మొక్కలు స్టార్ట్ చేయండి కొంచెం అయితే ఒకటి ఇట్లా ఇంకా కనబడేటట్టు ఎక్కువ అందరు జరిగితే మీరు అది ఎక్కితే మొక్కలన్నీ కనబడతాయి అది ఇచ్చుకుంటా అటు ఇంకా కనబడితే బాగుంటుంది జాగ్రత్త ప్రసిద్ధిగాంచిన కొత్తకొండ వీరభద్ర స్వామి సంక్రాంతి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకు అదేవిధంగా భీమదేవరపల్లి మండల ప్రజలందరికీ మరి కొత్తకొండ వీరభద్ర స్వామి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని గత 5 సంవత్సరాలు 6వ సంవత్సరం ఈరోజు దేవుని యొక్క ప్రసాదం తీసుకుంటూ అదేవిధంగా ప్రతి ఒక్క భక్తుడు మరి వృక్ష ప్రసాదం కూడా అందజేస్తున్న జేఎస్ఆర్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రతి ఒక్క భక్తులకు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ భీమదేవరపల్లి కుటుంబ సభ్యులకు హుస్నాబాద్ కుటుంబ సభ్యులు యావత్ తెలంగాణ ప్రజలందరికీ సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు. ఇక్కడ ఉత్తర తెలంగాణలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో యావత్ భారతదేశంలో కూడా ఎక్కడ లేని విధంగా ఇక్కడ వృక్ష ప్రసాదం అని గత 6 సంవత్సరాల కింద స్టార్ట్ చేయడం జరిగింది. వృక్ష ప్రసాదం అంటే ఇదేంటి అని అడిగినారు ఫస్ట్లో. కానీ ఇప్పుడు అదే భక్తులు తీసుకెళ్ళిన భక్తులు ఏంటంటే ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళిన చెట్లు తీసుకెళ్ళి పెట్టి ఆ చెట్లకు 3 సంవత్సరాల తర్వాత కాయలు కాసినాయి, లేకపోతే 4 సంవత్సరాల తర్వాత కాయలు కాసిన కాయలు ఇక్కడ దేవునికి ప్రసాదంగా తీసుకొస్తున్నారు. అంటే వృక్ష ప్రసాదాన్ని ఇప్పుడు కొత్తకొండ వీరభద్ర స్వామి దర్శనార్థులందరూ కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులందరూ కూడా ఏంటంటే ఇక్కడికి రాగానే దేవుని దర్శనం చేసుకోవడం, దేవుని ప్రసాదం తీసుకున్నాక వృక్ష ప్రసాదం ఎక్కడ ఉంది అని అడిగే స్టేజ్కి వచ్చినది. సో వృక్ష ప్రసాదం ఏంటంటే మనం ఒక చెట్టును చిన్న మామిడి మొక్క అనుకుంటే జామ ఇంకా తులసి మొక్కలు లాంటి ప్రసాద రూపకంలో ఇస్తున్నాం. ఈ ప్రసాదం తీసుకెళ్ళి మనం ఇంటి ముందర పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఏ గుడిలో కానీ ఏదైనా ప్రసాదం కొబ్బరి ప్రసాదం అనుకుంటే లడ్డు అనుకుంటే పులిహోర తీసుకుంటే ఆ గడియ వరకే ఆ పూట వరకే ఉంటుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హైల్స్ గ్రౌండ్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో మకర సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొని యువకులకు పతంగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి, రాజ్ కుమార్ పటేల్, టీఆర్ఎస్ నాయకులు మన్సూర్, అప్పు తన్నుఖాన్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
నియోజకవర్గ పరిధిలో రాయమంగళ డివిజన్లో గౌరవ సాంస్కృతిక ఆధ్వర్యంలో సైన్స్ ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్ని డివిజన్ల నుండి విచ్చేసినటువంటి టీఆర్ఎస్ నాయకులకి, అదేవిధంగా కార్యకర్తలకి అందరికీ కూడా భీమవరంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సందడి చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలలో పాల్గొని ఆనందంగా గడిపారు. రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూటీ ఎమ్మెల్యే గారు శ్రీ తొలకంటి ప్రకాష్ గౌడ్ గారికి మరియు వారితో చేసినటువంటి మిత్రులందరికీ కూడా ఎక్కడ గ్రామంలో కనబడాలి. అందరికీ కూడా చక్రం గ్రామ ప్రజల తరఫున చేసుకుంటున్నాం. మా సాదర ఆతిథ్యాన్ని పీపుల్స్ ప్లాజాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ హాజరయ్యారు. గంగిరెద్దు విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, కైట్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. సంక్రాంతి శుభ సందర్భంగా పీపుల్ ప్లాజాలో ఏర్పాటు చేసిన గ్రామీణవాసాన్ని కల్పించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కైఫీలో అందరూ పాల్గొని చేసిన ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు పెద్దలు గౌరవనీయులు మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో బావని నగర్ కాలనీలో రోడ్లు, డ్రైనేజ్ సమస్యలతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్ల వెంట ప్రయాణించాలంటే చాలా ఇబ్బందిగా ఉందని, పలుమార్లు వాహనదారులకు ప్రమాదాలు కూడా సంభవించాయని తెలిపారు. ఈ డ్రైనేజ్ నీళ్లు అక్కడికక్కడ నిలిచిపోవడం వల్ల తీవ్రమైన దోమలు, పందులు, పాములు కూడా వస్తున్నాయని వాపోయారు. ఈ సమస్యపై 4వ వార్డు కౌన్సిలర్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా పట్టించుకున్న పాపానికి పోలేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము అడుగుతున్నాము, ఎవరు పట్టించుకోవట్లేదు. కౌన్సిలర్ గారు కానీ ఎవరు పట్టించుకోలేదు. అయినా పట్టించుకొని కొంచెం మాకు సహాయం చేస్తారని అడుగుతున్నాం. మీరు ఎన్ని సంవత్సరాలు అండి ఇక్కడ ఉండబట్టి? 10 సంవత్సరాలు అవుతుంది మేము ఇల్లు కట్టుకుని. 10 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా రోడ్డు అయిపోయలేదు. అడుగుతున్నాం, మట్టి పోయించమని కూడా అడుగుతున్నాం. రోడ్డు కాదు, డ్రైనేజ్ కూడా మా దగ్గర డబ్బు లేదు, అది ఇదని చెప్తున్నారు. ప్రధానమైన సమస్య డ్రైనేజ్ లేదు, లైన్ లేదు, అండ్ రోడ్లు ఒకటి లేవు, సరిగ్గా లేవు అసలు. ముందు అన్నిటికన్నా ముఖ్యం డ్రైనేజ్. అక్కడ మీరు మా ఇంటి ముందు చూసే ఉంటారు, అసలు మొత్తం వాటర్ అంతా అక్కడే జామ్ అవుతుంది. దోమలు వచ్చి జ్వరాలన్నీ వస్తున్నాయి పిల్లలందరికీ. కొన్ని కౌన్సిలర్ గారు కానీ మన మున్సిపల్ గారు సిబ్బంది కానీ దీని మీద ఏదైనా తక్షణం చర్య తీసుకుంటారని కోరుకుంటున్నాం. రోడ్డు మొత్తం మోరీ నీళ్ళే సార్. ఇక్కడ బండ్లు పోనీకి రాదు, ఏం రాదు. వర్షం వస్తే మొత్తం అక్కడ నుంచి నీళ్ళు ఇక్కడనే వస్తాయి. ఇక్కడ వర్షం వస్తే అస్సలు బండి నడవదు, మాకు నడవనికి కూడా రాదు. మొత్తం బురద ఉంటుంది. కంప్లైంట్ ఇచ్చినాం, అన్నీ చేసినాం. ఈ రోడ్ చూడండి మీరు ఎట్లా ఉంది, బండ్లు రావు, ఏం రావు అసలు. ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా కానీ వింటలేరు. ఇక్కడ మోరీలు అయితే అసలు మంచినీళ్ళు కూడా లేవు. అది తవ్విరు, సంవత్సరం అయింది, ఇప్పటిదాకా మంచినీళ్ళు లేవు, ఏం లేవు సార్. భవానీ శంకర్ నగర్ కాలనీ వార్డ్ నెంబర్ 4
ఈ డ్రైనేజీ ఈ వాటర్లో బాగా వాన నీళ్ళన్నీ ఇటే ప్రవహిస్తాయి, మొత్తం రోడ్లన్నీ కొట్టుకుపోయి రోడ్లు లేవు, దోమలు బీభత్సంగా ఉంది. కౌన్సిలర్కి కూడా చెప్పాము, అందరికీ చెప్పాము, మూవ్ అంటారు, ఒక పని కాలేదు. వాన వస్తే ఇటు దారి కూడా ఉండదు, ఘోరంగా ఉంది మా పరిస్థితి. ఏది చెప్పినా ఒక పని అవ్వట్లేదు. ఈ డ్రైనేజు, దోమలు, రోడ్లు లేదు, అట్లీస్ట్ స్ట్రీట్ లైట్లు కూడా ఆన్ ఆఫ్ కంట్రోల్ కూడా లేదు, ఏది లేదు, ఏం పట్టించుకునే వాళ్ళు లేరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరంలో సందడి చేసిన తెలంగాణ ఎమ్మెల్యే, కోడి పందాలలో పాల్గొన్న ప్రకాష్ గౌడ్. పీపుల్స్ ప్లాజాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు, పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్. ఎస్పీఆర్ హైల్స్ గ్రౌండ్ లో మకర సంక్రాంతి పండుగ సంబరాలు, పాల్గొన్న జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.